వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్లో ఇంకొక వెరైటీ పచ్చడితో వచ్చేసాం మీ ముందుకు. ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ కదా, సో మామిడికాయలతో వెరైటీలు చేయకపోతే ఎలా మరి. అందుకే ఇవాళ మామిడికాయతో ఒక వెరైటీ పచ్చడి. అదేంటంటే క్యాబేజ్ మామిడికాయ పచ్చడి, లేకపోతే చట్నీ అని కూడా అనొచ్చు దాన్ని. అంటే ఇది చట్నీ ఎందుకనమంటే దీన్ని మిక్సీలో వేయము, డైరెక్ట్గా అన్నీ కలిపేసుకుంటాము ఆవకాయ స్టైల్లో. సో ఇది మనం పచ్చడి అనుకోవచ్చు. దీనికి కావాల్సింది 1 కప్పు క్యాబేజీ, అరకప్పు తురిమిన మామిడికాయ, పచ్చి మామిడికాయ, పుల్ల మామిడికాయ, ఒక 4 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఆవపిండి, 1/2 స్పూను మెంతిపిండి, 2 స్పూన్లు ఉప్పు, ఒక చిటికెడు పసుపు. ఇవన్నీ తీసుకుని ఒక బౌల్లో ఫస్ట్ క్యాబేజ్ ముక్కలు, మ్యాంగో వేసేసి ఈ మసాలాలన్నీ వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా చేత్తో చక్కగా కలుపుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ చేతికి కారం పడదు అనుకుంటే మీరు స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. అంతా చక్కగా కలుపుకున్నాక మనం తాలింపు కూడా వేసుకోవాలి. దీనికి తాలింపులో ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం తాలింపు వేసుకున్నట్టు కొంచెం ఆవాలు, జీలకర్ర, పప్పులు, కొన్ని మెంతులు వేసుకుని చక్కగా తాలింపు వేసుకుని కలిపేసుకుని కొంచెం ఉప్పు చూసుకుని, ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకుని ఇలా మనం ఒక పూట అట్లీస్ట్ మనం పొద్దున కలుపుకుంటే సాయంత్రం వరకు ఇలా ఊరబెట్టాలి. చూడండి, మేము పొద్దున చేసాం, సాయంత్రానికి ఇలా వచ్చింది. సో ఇది ఇలా తినేయచ్చు. ఒకరోజు ఊరబెట్టుకున్నాక, ఒక పూట ఊరబెట్టుకున్నాక మనం చక్కగా తినేయచ్చు. అన్నంలో తినచ్చు, మన టిఫిన్స్లో తినచ్చు, ఎందులో తిన్నా చాలా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు ఈ వెరైటీ పచ్చడి ట్రై చేసేయండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఒక 3-4 వీక్స్ చాలా బాగుంటుంది. క్యాబేజ్ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేయండి.